హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఈ రోజు మీకు వినిపించబోతున్న నవల మౌన రాగం. నవల 11వ భాగం వింటారు. అది కాదమ్మా, దీపక్ బాగా చెడిపోయాడు. వాడెలాగూ పనికిరాడు. కాని నువ్వేం పాపం చేశావని ఇలా ఒంటరిగా ఉండాలి? నీ వయస్సు కూడా చిన్నదే కదా అన్నాడు బలరామయ్య. మీరలా మాట్లాడకండి మావయ్య. మీరు మాట్లాడేది వింటుంటే నేనేదో నా జీవితానికి న్యాయం చేసుకోకుండా నేరం చేస్తున్నట్టుంది. నాకేం కావాలో నాకు తెలుసు. అయినా తోడంటే బాధలు రాకుండా బాధలు పెట్టకుండా రక్షణ కల్పించేవాడు అని కదా. అలాంటి తోడునే కదా అందరూ భర్త అని అంటారు. కాని నాకు బాధలు వచ్చిందే నా భర్త వల్ల. ఇది మీకు కూడా తెలుసు. నేను బాధల్లో ఉన్నప్పుడు మా అన్నయ్య కూడా నా పక్కన లేరు, స్టేట్స్ లో ఉన్నారు. నేనెలా ఉన్నానో ఇప్పటికీ ఆయనకు తెలియదు. ఇప్పుడు నా గురించి మీరు బాధపడుతూ ఏడవడంలో అర్థం లేదు అంది. అది మాకు తెలుసమ్మా. కాని దీపక్తో నువ్వు గడిపింది తక్కువ. ఇంకా చాలా జీవితముంది నీకు. పెళ్లి చేసుకో తల్లి. నీ తల్లిదండ్రుల స్థానంలో మేం నిలబడతాం. నువ్వు పెళ్లి చేసుకుంటే చూసేవాళ్లకు కూడా నీకో భర్త ఉన్నాడని తెలుస్తుంది. నువ్వు కూడా సౌభాగ్యవతిగా ఉండొచ్చు. ఇది నేను బాగా ఆలోచించే చెప్తున్నాను. నువ్వు ఆ రోజు మమ్మల్ని రోడ్డు మీద చూసి నీ దారిన నువ్వు వెళ్లి ఉంటే నీ గురించి ఇంతగా ఆలోచించేవాణ్ణి కాదు. నువ్వు కూడా అందరిలాగే అనుకునేవాడిని. కాని నువ్వలా చెయ్యలేదు. అందుకే నీ గురించి నేను ఇంతగా ఆరాటపడుతున్నాను. ఏది ఏమైనా నువ్వు మళ్లీ పెళ్లి చేసుకుని బాగుండాలి తల్లి అన్నాడు బలరామయ్య. సరే మావయ్య, దానికి నా మనసిప్పుడు సంసిద్ధంగా లేదు. నేను కూడా ఆలోచించుకోవాలి కదా. ఇలా చెయ్యడం వల్ల నేను బావుంటాను, నా జీవితం బాగుంటుంది అని అనిపించినప్పుడు ముందు మీకే చెప్తాను. మీరే కదా ఇప్పుడు నాకన్నీ. అందుకే రాత్రి ఏడ్చినట్టు నా గురించి ఇంకెప్పుడూ ఏడవకండి. ముఖ్యంగా ఈ వయస్సులో మీకు ఏడుపనేది అంత మంచిది కాదు. మీరిలా మానసికంగా బాధపడుతుంటే మీ ఆరోగ్యం తొందరగా పాడవుతుంది. అత్తయ్య చూడండి, రాత్రి నుండి ఎలా భయపడుతున్నారో అంది దేదీప్య అక్కడే కూర్చుని ఉన్న భ్రమరాంబ వైపు చూసి. వాళ్లకి ఏం మాట్లాడాలో తెలియక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. దేదీప్య మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో లేదని అర్థమైంది వాళ్లకి. కాని ఎప్పటికైనా చేసుకోవలసిందేగా అని మనసులో అనుకున్నారు. నేనిక వెళతాను మావయ్య, ఆఫీసులో పనుంది అంటూ దేదీప్య వెళ్ళింది. దేదీప్య వెళ్ళాక కూడా బలరామయ్య, భ్రమరాంబ ఆమె గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు. లక్ష్యాన్వేష్కి కాల్ చేసింది కావ్య. చెప్పు కావ్య అన్నాడు లక్ష్యాన్వేష్. అతను బిజీగా ఉన్నప్పుడు తప్ప ఏ టైంలో కావ్య కాల్ చేసినా మాట్లాడతాడు. మీతో కొంచెం మాట్లాడాలి, బిజీగా ఉన్నారేమో అంది కావ్య. లేదు, ఇప్పుడే ఫ్రీ అయ్యాను. ఏంటో చెప్పు అన్నాడు. దేదీప్య మీకు గుర్తుందా? ఇప్పటి దేదీప్య కాదు, ఒకప్పటి దేదీప్య అంది కావ్య. నిన్న దేదీప్య ముఖంలో బాధ చూశాక దేదీప్య గురించి లక్ష్యాన్వేష్తో మాట్లాడి ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవాలని నిర్ణయించుకుంది కావ్య. కావ్య, ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎలా చేశావు? నార్మల్గానే ఉన్నావా అన్నాడు నవ్వుతూ. వర్క్ మైండ్తో ఆలోచించే మీలాంటి వాళ్లకు వర్క్ తప్ప ఇంకేం గుర్తురాదని నాకు తెలుసులేండి. అయినా దేదీప్య గురించి ఎందుకు అడుగుతున్నానంటే, ఒకప్పుడు దేదీప్య కోసం మీరు పడ్డ తపన, తాపత్రయం ఇప్పుడేమయ్యాయో తెలుసుకుందామని. మీరు దేదీప్యకి పంపిన మెసేజ్లు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే, ఇప్పటి మీ ముభావం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అంది కావ్య. అప్పటి దేదీప్యను నేనెప్పుడో మర్చిపోయాను కావ్య. ఇప్పటి దేదీప్య మాత్రమే నాకు గుర్తుంది. మెసేజ్లు నీ దగ్గరెందుకున్నాయి? డిలీట్ చేస్తే పోతాయి కదా, ఇంకా ఎందుకవి అన్నాడు. ఆ మెసేజ్లు నాకు నచ్చాయి, అప్పుడప్పుడు చదువుకోవచ్చని అలాగే ఉంచుకున్నాను అంది కావ్య. అవి నీకు పంపినవి కావుగా అన్నాడు వెంటనే. అబ్బా, ఈ లక్స్ సోప్కి నా మనసు ఎప్పుడు అర్థమవుతుందో, అసలవుతుందో లేదో అని మనసులో అనుకుంటూ, అవి మీ ప్రియురాలి కోసం పంపినవేనని ఒప్పుకుంటున్నాను మహాశయ. అప్పట్లో ఆమె మిమ్మల్ని గుర్తించాలని ఎంత పట్టుదలతో ప్రయత్నించారో ఇప్పుడు ప్రపంచం మిమ్మల్ని గుర్తించాలని ప్రయత్నిస్తున్నారు, అంతే తేడా. మీ ప్రయత్నం అప్పుడు ఫలించకపోయినా ఇప్పుడు ఫలించిందిలేండి, ప్రముఖ స్థాయిలో నిలిచారు అంది కావ్య. లక్ష్యాన్వేష్ నవ్వాడు. అతని నవ్వు ఎప్పుడైనా బావుంటుంది. ఈరోజు ఇంకా బాగుంది. లక్ష్యం అనే మహాశక్తిని
ఆషామాషీగా తీసుకోకుండా చిత్తశుద్ధితో పట్టుదలతో కృషితో సాధించుకుంటే ఒక మనిషిలో ఎలాంటి సంతృప్తి పుడుతుందో అంతకన్నా ఎక్కువ సంతృప్తి అతని నవ్వులో వినిపించింది. చదువుకునే రోజుల్లో దేదీప్య తప్ప మరో ఆలోచన లేని మీరు ఈ స్థాయికి రావడమే ఆశ్చర్యంగా ఉంది. దీనికి కారణం దేదీప్య ఇప్పుడు మీ పక్కన ఉండడమే అని అనుకోకుండా ఉండలేకపోతున్నాను అంది కావ్య. అలా ఎప్పుడూ అనుకోకు కావ్య. ప్రతి రాయి తనలో ఒక శిల్పాన్ని దాచుకునుంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు, ఉలితో నెమ్మదిగా చెక్కాలి. అలాగే ప్రతి మనిషిలోనూ ఒక శక్తి ఉంటుంది. ఏదో సాధిద్దామన్న ఊహల్లో బ్రతికితే విజయం రాదు. కష్టమనే ఉలితో పట్టుదలగా చెక్కితే గెలుపు అనే శిల్పం బయటపడుతుంది. ఆ తపన లేని మనిషి రాయిలాగానే బ్రతుకుతాడు. నాకు రాయిలా బ్రతకడం ఇష్టం లేక కష్టపడ్డాను, అంతేకాని నువ్వనుకున్నదేమీ కాదు అన్నాడు లక్ష్యాన్వేష్. అతను తన కష్టాన్ని నమ్ముకుని తను వేసిన ఒక్కో అడుగును గుర్తు చేసుకున్నాడు. కావ్య మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఏంటి కావ్య, మాటలాపేశావ్? ఇవాల్టి వార్తలు ఇంతటితో అయిపోయాయా అన్నాడు సరదాగా. అయిపోలేదు, ఇంకా ఉన్నాయి, వినండి. నేను దేదీప్య భర్త దీపక్ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. దేదీప్య దీపక్ ఏవో కారణాల వల్ల విడిపోయారు. అతను త్వరలోనే దేదీప్య విలువ తెలుసుకుని మారబోతున్న టైంలో నేహ అనే అమ్మాయి పరిచయమై దేదీప్య అవసరం దీపక్కి లేకుండా చేసింది అంది కావ్య. ఇన్ని రోజులు నాకీ విషయాలెందుకు చెప్పలేదు అన్నాడు కాస్త కోపంగానే లక్ష్యాన్వేష్. మానసికంగా బాధపడుతున్న దేదీప్య ముఖం చూసైనా అర్థం చేసుకుని తన ప్రాబ్లమ్స్ ఏంటో అడగవలసింది కదా. అడిగారా అంది కావ్య నిష్ఠూరంగా. ఎలా అడుగుతాను, చెప్తే వినేవాడిని. అయినా ఆమె పర్సనల్ విషయాలు నాతో ఎప్పుడూ చెప్పేది కాదు అన్నాడు. నేననేది అది కాదు, మీరు అడగవలసింది కదా అని. కాని మీరడగరు. మీకు దేదీప్య అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అభిమానం లేదు, ప్రేమ అంతకన్నా లేదు. ఆమె సమస్యల్ని పరిష్కరించాలన్న ధ్యాస కూడా లేనంతగా మీ లక్ష్యంలో మీరు మునిగిపోయారు అంది నిర్మొహమాటంగా. కావ్య, నన్నొదిలేయ్, నాకు బోల్డంత పనుంది అంటూ కాల్ కట్ చేశాడు లక్ష్యాన్వేష్. అతని పద్ధతి కావ్యకి నచ్చలేదు. మగవాళ్ళెప్పుడూ స్వార్థపరులు అనడం వింది కాని ఇప్పుడు లక్ష్యాన్వేష్ రూపంలో చూస్తోంది. అప్పుడెప్పుడో ఒక సందర్భంలో లక్ష్యాన్వేష్ కావ్యతో అర్థంలేని మొహమాటాలకి, నిరర్ధకమైన మానవ సంబంధాలకి ప్రాధాన్యత ఇవ్వడం నాకిష్టం ఉండదు అని అనడం గుర్తొచ్చింది కావ్యకి. లక్ష్యాన్వేష్ కావ్య కాల్ని కట్ చేసిన వెంటనే లేచి కారు దగ్గరకు వెళ్లాడు. కారులో కూర్చుని ఎప్పుడూ లేనంత వేగంగా డ్రైవ్ చేసుకుంటూ నేహ ఇంటికి వెళ్లాడు. కారు దిగి హుందాగా నడుచుకుంటూ లోపలికొస్తున్న లక్ష్యాన్వేష్ని చూసి ఎవరు అన్నట్టుగా చూస్తూ నిలబడింది నేహ. అతను ఆమెకు దగ్గరగా వెళ్లి, నేహ అంటే మీరేనా అంటూ నేహ ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. నేనే అంది నేహ. నేహ వయసు దేదీప్య కన్నా పెద్దదేం కాదనిపించింది. నేను లక్ష్యాన్వేష్ని, లక్ష్యం పత్రిక చైర్మన్ని అన్నాడు లక్ష్యాన్వేష్. చెప్పండి అంది వినయంగా నేహ. నేను మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. లోపలికి రండి అంటూ మర్యాదపూర్వకంగా లోపలికి ఆహ్వానించింది. లోపలికెళ్లి కూర్చున్నాడు లక్ష్యాన్వేష్. దీపక్ మీకేమవుతాడు అడిగాడు లక్ష్యాన్వేష్. అతనడిగిన తీరుకి తడబడింది. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నేహకి. మళ్లీ రెట్టించడిగాడు. మీకెందుకు అంది ధైర్యాన్ని కూడదీసుకుంటూ. అంత అర్థం కాని, అర్థం లేని రిలేషనా మీది, సమాధానం చెప్పలేకపోతున్నారు అని లక్ష్యాన్వేష్ అనగానే నేహకు చిరాగ్గా అనిపించింది. మొన్న అభిరామ్ రావడం, ఈరోజు ఇతను రావడం, వీళ్లకి సమాధానం చెప్పడం ఆమె వల్ల కాక కోపంగా చూసింది. మా రిలేషన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంది. నాకు చెప్పొద్దులేండి, కనీసం మీకు మీరైనా చెప్పుకున్నారా? ఎందుకంటే బయటి వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేకపోయినా మీ మనసుకైనా మీరు సమాధానం చెప్పుకోవాలిగా అన్నాడు. నేహ మాట్లాడలేదు. కాని నేనిక్కడికి రావడానికి మాత్రం ఓ అర్థం ఉంది. అంతేకాదు, జీవితంలో మనం ఏది చేసినా దానికో అర్థం ఉండాలి. ఒక మనిషిని పెళ్ళెందుకు చేసుకుంటాం? జీవితాంతం కష్టం సుఖం పంచుకుంటూ తోడుగా నీడగా ఉంటారని. ఉద్యోగం ఎందుకు చేస్తాం? ఆర్థిక భద్రతతో గౌరవంగా బ్రతకాలని. అలాగే మీరు దీపక్ దగ్గర ఎందుకుంటున్నారు? ఏ లాభాన్నాశించి ఉంటున్నారు అన్నాడతను. అతను నన్ను పోషిస్తున్నాడు, అందుకే ఉంటున్నాను
అంది వెంటనే. ఉంటున్నావు. కాని అతను శారీరకంగా మీ నుండి ఆశించే కదా మిమ్మల్ని పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఇది మీకు సెక్యూర్డ్గా ఉంది, కంఫర్టబుల్ జోన్గా ఉంది. మిమ్మల్ని మించిన అందం అతనికి మళ్లీ అందుబాటులోకొస్తే మీరీ జోన్లో నుంచి తప్పుకోవలసిందే. ఒకప్పుడు వాళ్ల భార్య ఉన్న జోన్లోనే ఇప్పుడు మీరున్నారు. ఇలా వదులుకుంటూ బ్రతకడం అలవాటు పడ్డవాళ్లు దేన్నైనా ఈజీగా వదులుకుంటారు. ఏది ఏమైనా జీవితం చివరి ఘడియ వరకు మీరీ జోన్లో ఉండలేరు అన్నది మాత్రం నేను చెప్పగలను అన్నాడు. నేహ కోప్పడకుండా ఆలోచించింది. అతని మాటలు ఆమెను బెదిరిస్తున్నట్టుగానో, చులకన చేస్తున్నట్టుగానో, అవమానిస్తున్నట్టుగానో అనిపించలేదు. చాలా సౌమ్యంగా, స్నేహంగా, మంచి కోరి చెబుతున్నట్టుగా ఉన్నాయి. అందుకే ఆమె కూడా చాలా నెమ్మదిగా, నిజాయితీగా, ఇంతకన్నా నన్నేం చేయమంటారు? నాకిది తప్పనిసరి జీవితం అయిపోయింది. నిరుద్యోగిగా ఉంటూ నన్ను నేను పోషించుకోలేని స్థితిలో నేనిక్కడుంటున్నాను అంది. మీరిక్కడ ఉండడానికి నిజంగా మీ నిరుద్యోగమే కారణమైతే మీ అర్హతకి తగిన విధంగా నేను ఉద్యోగం ఇప్పిస్తాను. ఎక్కడో కాదు, మా దగ్గరే అన్నాడు లక్ష్యాన్వేష్. లక్ష్యం పత్రికలోనా? అంది వెంటనే నేహ. కాదు, కాగజ్ నగర్లో ఉంటున్న మా తాతయ్య వాళ్ల పేపర్ మిల్లో జాబిప్పిస్తాను. దానివల్ల మీ లైఫ్ కి ఆర్థికంగా సెక్యూరిటీ ఉంటుంది అన్నాడు లక్ష్యాన్వేష్. దీపక్ని వదిలెయ్యమని చెప్పకుండానే చెప్పినట్టు ఆ మాటలు నేహ మనసు మీద బాగా పనిచేశాయి. ఆర్థికంగా అభద్రతాభావంతో భయపడుతున్న ఆమెకు ధైర్యాన్నిచ్చాయి. కాని దీపక్ని వదిలితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టవుతుందేమోనన్న అనుమానం బయలుదేరిందామెలో. ఏంటి మీ ఆలోచన? అన్నాడు లక్ష్యాన్వేష్. దీపక్తో ఓ మాట చెప్పాలని ఉందండి అంది. దీపక్తో చెప్తే మిమ్మల్ని వెళ్ళనిస్తాడా? అన్నాడు. ఆ భయం ఆమెలో కూడా ఉంది. నన్ను మీరిప్పుడే తీసుకెళ్తారా? అంది. అవును అంటూ లేచి కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు చూస్తూ నిలబడ్డాడు. నేహకు వెంటనే లక్ష్యాన్వేష్తో వెళ్లాలని ఉంది. ఎప్పటికైనా వదిలేస్తాడని తెలిసి కూడా దీపక్ దగ్గర ఉండడంలో అర్థం లేదు అనుకుంది. చాలా ప్రశాంతంగా మరోసారి ఆలోచించింది. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికెళ్లి బట్టలు సర్దుకుంది. అతనలా నిలబడి ఉండగానే తనకి సంబంధించిన వస్తువులతో బయటకొచ్చింది. మీరు నన్ను స్టేషన్ వరకు డ్రాప్ చెయ్యండి, నేను కాగజ్ నగర్ వెళ్తాను అంది నేహ. ఇంత త్వరగా అర్థం చేసుకుంటారని అనుకోలేదు. మీరు నిజంగా తెలివైన అమ్మాయి అంటూ కారు వైపు నడిచాడు లక్ష్యాన్వేష్. అతని వెంటే వెళ్లి కారులో కూర్చుంది నేహ. లక్ష్యాన్వేష్ కారు నడుపుతూనే కాగజ్ నగర్లో ఉన్న వాళ్ల తాతయ్య వాళ్ల పేపర్ మిల్ అడ్రస్ నేహకిచ్చాడు. తీసుకుంది. వెళ్లగానే ఎవరి ఇంట్లో దిగాలో వివరాలు చెప్పాడు. ఆమెను ట్రైన్ ఎక్కించి ఇంటికి వెళ్లాడు లక్ష్యాన్వేష్. నేహ వెళ్లిన 1 గంట కల్లా ఆఫీసు నుండి ఇంటికొచ్చాడు దీపక్. గేటు తీసి లోపలికి వెళ్లగానే దీపక్ అంటూ నవ్వుతూ ఎదురొచ్చే నేహ ఇవాళ కనిపించలేదు. నేహ ఏమైంది? డోర్ కూడా తీసే ఉంది అని అనుకుంటూ నేహ, నేహ అని పెద్దగా పిలిచాడు. ఇంటి లోపల ఇంటి బయట చూశాడు. ఎక్కడా కనిపించలేదు. రోజూ నేను పిలవకముందే పలుకుతూ నా చుట్టూ తిరిగే నేహ ఇప్పుడెక్కడా కనిపించట్లేదేంటి? నాకు చెప్పకుండా ఎటైనా వెళ్ళిందా? అలా వెళ్ళదే. ఎటు వెళ్లాలన్నా ఆమెకంటూ ఎవరూ లేరు. ఏదైనా అవసరమై బయటకు వెళ్ళిందా? అయినా బయటకు వెళ్లే అవసరాలు ఆమెకేమున్నాయి? ఏది కావాలన్నా నాకే చెప్తుంది. నేను కూడా తనకేం కావాలన్నా వెంటనే తెస్తుంటాను. సరే చూద్దాం, ఎటెళ్ళినా వస్తుంది కదా అని అనుకుంటూ బయటకు చూస్తూ కూర్చున్నాడు. బయట వర్షం పడుతూ ఉంది. నిమిషాలు గంటల్లోకి మారుతున్నాయి. అప్పటికే 4-5 సార్లు ఫోన్ చేశాడు. నేహ, నా కాల్ లిఫ్ట్ చేయి ప్లీజ్ అంటూ. నేహ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేహ ఇంట్లో లేకపోవడం వల్ల అంతవరకు అతనికి కాఫీ లేదు, డిన్నర్ లేదు. అలాగే కూర్చున్నాడు. రాత్రి 12 దాటినా ఆమె రాలేదు. అప్పుడు తల పట్టుకున్నాడు. ఓహ్ గాడ్, నేహ వెళ్ళిపోయిందా అని. నోనో, నేహ అమాయకురాలు. నేను వెళ్ళిపొమ్మనేంత వరకు వెళ్ళదు. నేహ నా సొంతం. దేదీప్యకున్నంత భావుకత్వం, సున్నితత్వం లేకపోయినా నేహ కూడా నేనేం చెప్తే అది వినేది, చేసేది. ఇలా ఉంటే చాలా? ఇదిలా చేస్తే ఓకేనా అన్నట్టుగా చూసేది. నాకు ఏమాత్రం నచ్చకపోయినా వెళ్ళిపొమ్మంటానేమో అని చాలా భయంగా ఉండేది.
అని అనుకుంటూ టైం చూశాడు. రాత్రి 3 అంటే నేహ నన్ను పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయిందా? నేనెందుకో ఆ ఊహనే భరించలేకపోతున్నాను. నాకు పిచ్చెక్కేలా ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయినా నేహకి నేనేం తక్కువ చేశాను? దేదీప్య కన్నా ఎక్కువగానే చూసుకున్నాను. కష్టపడి కబుర్లు చెప్పాను. అప్పుడప్పుడు రెస్టారెంట్కి తీసుకెళ్లాను. మూవీస్ చూపించాను. పువ్వులు కొనిపెట్టాను. ఏది తక్కువైనా వెళ్ళిపోతుందన్న భయంతో ఏదడిగితే అది చేశాను. చివరికి ఇలా అయిందేంటి? ఆఫీసులో మొన్న కావ్య చెప్పినట్టే జరిగిందా? అని అనుకుంటూ కావ్య మాటలు గుర్తు చేసుకున్నాడు. దేదీప్య విషయంలో మీరు పొరపాటు చేస్తున్నారు దీపక్ గారు. డైరీలో ఏదో రాసుకున్నంత మాత్రాన తప్పులు జరిగే పనైతే చాలా మంది పెళ్లిళ్లు మానేసేవాళ్లు. ఇలాంటి విషయాల్లో కాస్త ప్రాక్టికల్ గా ఆలోచిస్తే బావుంటుంది. దేదీప్య తప్ప నేహ ఎప్పటికైనా మీ మనిషి కాదు. మళ్ళీ వినండి, నేహ ఎప్పటికైనా మీ మనిషి కాదు. మీకు కోపం వచ్చినా, తనకి కోపం వచ్చినా తనే వెళ్ళిపోతుంది అంటూ కావ్య చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను. కాని నేహ నిజంగానే నన్ను వదిలి వెళ్ళింది అని అనుకుంటూ మళ్లీ తల పట్టుకుని కూర్చున్నాడు దీపక్. తనకంటూ ఓ మనిషి లేకుండా ఆ శూన్యతను కొంచెం కూడా భరించలేమని అప్పుడర్థమైంది దీపక్కి. దేదీప్య అయితే నాతో చెప్పకుండా ఇలా వెళ్లేదా? వెళ్ళదు. నేనెలా చూసినా ఎక్కడికి వెళ్ళని నా సొంత వస్తువు దేదీప్య. అలాంటి దేదీప్యను అనవసరంగా కాదు ఆ డైరీ వల్ల దూరం చేసుకున్నాను. నిజం చెప్పాలంటే నేహ విషయంలో నేనెంత కష్టపడ్డాను. ఆమెను అట్రాక్ట్ చేసి హోల్డ్ చేయడానికి ఎన్ని అవస్థలు పడ్డాను. అయినా వదిలేసి వెళ్ళింది అని ఆలోచించుకుంటూ అలాగే కూర్చున్నాడు దిగులుగా. రోజులు గడుస్తున్నాయి. నేహ ఎక్కడుందో తెలియలేదు దీపక్కి. తిరిగి వస్తుందన్న నమ్మకం కూడా కలగడం లేదు. ఆమె చేసిన గాయం వల్లనో ఏమో ఎంత వద్దనుకున్నా దేదీప్య గుర్తొస్తోంది. దేదీప్య గుర్తుకొచ్చిన ప్రతిసారి గుండెను రంపంతో కోస్తున్నట్టే అనిపిస్తోంది. ఆలోచిస్తూ కూర్చున్నాడు. దేదీప్య విషయంలో నేను చాలా ఫూలిష్ గా ప్రవర్తించాను. ఆ డైరీ ఆమె నా జీవితంలోకొచ్చాక రాసింది కాదు. పెళ్లికి ముందు ఎవరిలోనైనా కొన్ని ఆలోచనలు, కలలు ఉంటాయి. నేను కూడా పెళ్లికి ముందు అమ్మాయిలతో మాట్లాడేవాణ్ణి. నాకు లేని తప్పు దేదీప్యకెందుకుంది? మరి ఆ డైరీని చూసినప్పుడు నా మనసు ఎందుకిలా ఆలోచించలేకపోయింది? ఏదైనా దూరమయ్యాకే దాని విలువ తెలుస్తుంది అంటే ఇదేనా? నన్ను పెళ్లి చేసుకున్నాక దేదీప్య నాకు ఎలాంటి లోటు చెయ్యలేదు. నేనే తనకి దూరమై ఒంటరిదాన్ని చేశాను. ఇప్పుడు వెళ్తే దేదీప్య నన్ను రానిస్తుందా? రానిచ్చినా రానివ్వకపోయినా దేదీప్య దగ్గరికి నేను వెళ్ళాలి. లేకుంటే ఈ శూన్యతను భరించలేను. కట్టుకున్న మనిషి లేక, తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియక అసలేంటి నేనిలా? ఎందుకిలాంటి చెత్త మలుపు తిరిగింది నా బ్రతుకు? నాకిప్పుడు దేదీప్య కావాలి. దేదీప్యతో జీవితం కావాలి. అసలు దేదీప్య లేకుంటే నాకు జీవితమే లేదు అని అనుకుంటూ సిగ్గు, బిడియం, ఆత్మాభిమానం, అహంకారం పక్కకు నెట్టి నేరుగా దేదీప్య ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తీయగానే దేదీప్యకి బదులుగా అతని తల్లి భ్రమరాంబ కనిపించింది. ఆమెను చూడగానే ఇది కళా వైష్ణవమాయా అన్నట్టుగా ఆశ్చర్యపోయాడు. అమ్మా అంటూ ఆతృతగా పిలిచాడు. ఆమె మౌనంగా పక్కకు జరిగింది. ఆమె అలా పక్కకు జరగ్గానే ఖరీదైన సోఫాలో తెల్లటి వస్త్రాలు ధరించి దర్జాగా కూర్చుని ఉన్న తండ్రి బలరామయ్య కనిపించాడు. ఇప్పుడింకా ఆశ్చర్యపోయాడు దీపక్. అమ్మా, మీరా? మీరిక్కడున్నారేంటి? ఎలా వచ్చారిక్కడికి? అన్నాడు. దీపక్ని చూస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మాట్లాడండి నాన్నా, మీ ఇద్దరూ ఇక్కడున్నారేంటి? ఎలా వచ్చారిక్కడికి? అన్నాడు. బలరామయ్య వెంటనే సర్దుకుని, మేం సరే, నువ్వేంటి నేహను వదిలి ఇక్కడికొచ్చావు? అన్నాడు. బలరామయ్య మాటకు సమాధానమివ్వకుండా, ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాన్నా అంటూ వెళ్లి ఆయనకెదురుగా కూర్చున్నాడు దీపక్. వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా ఉండడం చూసి, అమ్మా అంటూ ఏదో చెప్పబోయాడు. ఆమెకు కొడుకుతో మాట్లాడడం ఇష్టం లేక అక్కడి నుండి వెళ్లబోయింది. వెంటనే ఆమెను చెయ్యి పట్టుకుని, నువ్వు కూర్చో అమ్మా, వెళ్లకు. నన్ను చూడగానే మీ ఇద్దరూ ఎందుకిలా ఉన్నారో నాకు తెలుసు అంటూ ఆమెను కూర్చోబెట్టాడు.
నేను చాలా తప్పు చేశానని నాకు తెలుసు నాన్నా. ఇక ముందు అలా చెయ్యను. అమ్మ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను అంటూ భ్రమరాంబ తల మీద చెయ్యి పెట్టాడు దీపక్. నువ్వలా మీ అమ్మ తల మీద చెయ్యి పెట్టకురా దీపక్. నేను కాని మీ అమ్మ కాని ఎంతో కాలం బ్రతకం. అయినా నువ్విప్పుడు మీ అమ్మ మీద ఒట్టు వేసి ఎవరిని నమ్మించాలని? ఆ చెయ్యేదో నీ తల మీద పెట్టుకో. నిన్ను నువ్వు నమ్మించుకో. నువ్వు తప్పు చేసినా చెయ్యకపోయినా అది నీ ప్రారబ్ధం. దానివల్ల వచ్చే ఫలితాలు కూడా నీవే, మావి కాదు కదా. నువ్విప్పుడు అడిగావు చూడు, మీరిక్కడికి ఎలా వచ్చారు అని. దానికి నువ్వు సమాధానం చెప్పు భ్రమరా. చెప్పడం అవసరమా అన్నట్టు అలా చూస్తావేంటి? అవసరమే. తల్లిదండ్రులు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలుసుకోలేని కొడుకు కదా వాడు. ఇప్పుడు తెలుసుకుని చేసేదేమీ లేకపోయినా అడిగాడు కదా, చెప్పు అంటూ భార్య వైపు చూశాడాయన. సరే చెప్తాను అన్నట్టు తల ఊపి, ఒకరోజు మీ నాన్నగారు తిండి లేక రోడ్డు పక్కన స్పృహ లేకుండా పడిపోయారు దీపక్. నేను ఏడుస్తూ ఆయన పక్కన కూర్చుని ఉంటే దేదీప్య కారులో వెళ్తూ మమ్మల్ని చూసి ఇక్కడికి తీసుకొచ్చింది. కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూస్తోంది. ఇంటికే డాక్టర్ని పిలిచి మాకవసరమైన వైద్యం చేయించింది. ఇది మా కొడుకు ఇల్లు కాదని, ఇక్కడ మేము ఉండలేమని అభిమానపడుతుంటే మాకు నచ్చ చెప్పింది. మమ్మల్ని తన ఇంట్లో ఉంచుకుంది. ఇప్పుడు మేం బాగున్నాం. అయినా నువ్వెందుకొచ్చావు నాన్నా? ఈ ఇంటితో నీకేం పని? అంది. అదేంటమ్మా అలా అంటావ్? ఇక్కడ నా భార్య ఉంది. ఇప్పుడు మీరున్నారు. నేను ఎన్ని తప్పులు చేసినా, మీరు నన్ను ఎన్నన్నా ఇది నా ఇల్లు కాకుండా పోతుందా? అన్నాడు. అవుతుంది దీపక్. ఇది నీ ఇల్లే అవుతుంది. ఎందుకంటే మనిషికి ఒక్కోసారి తన అహంకారంతో వదులుకున్న అనుబంధాలు కూడా తిరిగి అవసరమవుతాయి. అన్నీ తనవే అనిపిస్తాయి. కాని ఇప్పుడు నీకంత అవసరమేమొచ్చింది నాన్నా, ఇది నీ ఇల్లు అనుకోవడానికి? అంది. నువ్వెందుకిలా మాట్లాడుతున్నావమ్మా? ముందది చెప్పు అన్నాడు దీపక్. ఎందుకంటే మరీ అంత మనసు చంపుకుని తెగిపోయిన బంధాలను కలుపుకోవలసిన అవసరమేముంది నీకు? ఏదో సంపాదించుకుంటూ నీకు నచ్చినట్టు ఉన్నావుగా. అసలేంటి నాన్నా నీ సమస్య? అంది. సమస్య కాదమ్మా, దేదీప్య మంచిదమ్మా. నేనే అనవసరంగా అంటూ తల పట్టుకున్నాడు. దేదీప్య మంచిదని నీకై నువ్వే తెలుసుకున్నావా? లేక ఎవరైనా చెప్పారా నాన్నా? అంది. అమ్మా, దేదీప్య విషయంలో ఇప్పటికే నేను చాలా బాధపడుతున్నాను. ఇంకా బాధ పెట్టకు. దేదీప్యకే కాదు, మీకు కూడా చాలా అన్యాయం చేశాను. దేదీప్య ఇదేదీ మనసులో పెట్టుకోకుండా మిమ్మల్ని చేరదీసింది. ఇక నేను తనకి దూరంగా ఉండలేను అన్నాడు. ఒకప్పుడు భార్యతో ఎలా ఉన్నా పర్వాలేదనుకున్న నువ్వేనా ఇలా మాట్లాడేది? ఏ సంబంధం లేనివాడ్లా ఎక్కడో ఉండి ఇప్పుడొచ్చి ఇలా మాట్లాడ్డానికి కొంచెం కూడా లేదా నీకు? దేదీప్య చిన్నపిల్లనుకున్నావా? నెట్టేస్తే వెళ్లడానికి, రమ్మంటే రావడానికి. చిన్నపిల్లనైనా తల్లి కర్రతో ఒక దెబ్బ కొడితే దూరంగా వెళుతుంది. మళ్లీ రమ్మని పిలిచినా అంత తొందరగా దగ్గరకు రాదు. ఇప్పుడు నువ్వు వెళ్లి మాట్లాడగానే నీకు దగ్గరగా వస్తుందంటావా నీ భార్య? అంది. అమ్మా, నువ్వు నా వైపు మాట్లాడకుండా ఇలా మాట్లాడుతున్నావేంటి? నీకు నేనేం తక్కువ చేశాను? నువ్వేం చెబితే అదే విన్నాను. ఎలా చెయ్యమంటే అలాగే చేశాను. అదంతా మర్చిపోయావా అప్పుడే? అన్నాడు. స్వార్థంతో నా బుద్ధి గడ్డి తిని నేను 100 చెప్తాను. పెళ్ళై భార్య ఉన్నవాడివి, భార్యతో ఎలా ఉండాలో, భార్యను ఎలా చూసుకోవాలో నీకు తెలీదా? పెళ్ళయ్యాక భార్య, కాపురం, దాని విలువ తెలియనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు? తెలుసో తెలియకో నేనేమైనా తప్పు చెబితే నన్ను దూరం పెట్టాలి. కాని భార్యను దూరంగా పెడతావా? పైగా ఆ నేహ ఒకటి. అందుకే చెప్పాం నేను మీ నాన్న కలిసి దేదీప్యకి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో తల్లి, అలాంటివాడు నీకు అవసరం లేదు అని అంది. అదిరిపడ్డాడు దీపక్. దేదీప్యను మళ్ళీ పెళ్లి చేసుకోమని నువ్వు నాన్న చెప్పారా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజంగానే చెప్పారా? అన్నాడు. అవును, నిజంగానే దేదీప్యను మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పాం. నువ్వు ఇల్లు వాకిలి భార్య అని లేకుండా ఆ నేహతో ఉంటే ఇక్కడ ఈ అమ్మాయి ఒంటరిగా ఉండాలా? ఎందుకుండాలి? అన్నాడు బలరామయ్య. ఎందుకుండాలేంటి నాన్నా? నేనున్నాను కదా. నేనుండగా పెళ్లి చేసుకోమని మీ కోడలికి సలహా ఇవ్వడమేంటి? సలహానేనా? పెళ్లి కూడా చేశారా? అన్నాడు. దానికింకా టైం ఉందిలే. నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది పెళ్లి? ముందు దేదీప్య ఒప్పుకుంటే కదా. ఒప్పుకున్నాక
నీకు చెప్పాకనే జరగాల్సినవన్నీ జరుగుతాయి అన్నాడు బలరామయ్య. అంటే ఇదంతా నువ్వు చేస్తున్న కుట్రే కదా నాన్నా? నేను నీ కొడుకునన్నది కూడా పూర్తిగా మర్చిపోయావు కదా? నువ్వసలు తండ్రివేనా అంటూ ఎగిరాడు. నేను తండ్రినే. నువ్వెవరో, ఎలా ఉన్నావో, ఎలా బ్రతుకుతున్నావో అది తెలుసుకో ముందు అన్నాడు బలరామయ్య. చచ, నువ్వేంటి నాన్నా ఇలా తయారయ్యావు? అసలు దేదీప్య అలాంటిది కాదు. నన్ను తప్ప భర్తగా ఇంకెవ్వరినీ అంగీకరించదు. నువ్వు కొత్తగా నేర్పిస్తున్నావా? నేను చెప్తున్నాను కదా, ఆ డైరీ నన్ను మార్చేసింది అని. ఇప్పుడు నేనలా లేను నాన్నా, పూర్తిగా మారాను. ఇంకెప్పుడు దేదీప్యకు ఇలాంటి సలహాలివ్వకు. నాకు దేదీప్య కావాలి. నేహ కూడా లేదు అన్నాడు. నేహ లేదా? అందుకే వచ్చావా అన్నాడు బలరామయ్య. ఆయనకు సమాధానం చెప్పలేక, నేను మళ్ళీ వస్తాన్నాన్నా, నీకేం చెప్పినా ఇలాగే మాట్లాడతావు అని చెప్పి వెంటనే అక్కడ ఉండకుండా వెళ్లాడు దీపక్. 2 రోజుల తర్వాత ఆఫీసు నుండి నేరుగా మళ్లీ అమ్మా నాన్నల దగ్గరకొచ్చాడు దీపక్. దేదీప్య ఇంట్లో లేదు. అమ్మా, దేదీప్య ఎప్పుడొస్తుంది అంటూ వెళ్లి తండ్రి పక్కన కూర్చున్నాడు. చూడు భ్రమరా, అక్కడ నేహ లేనట్టుంది. పనమ్మాయితో చెప్పి వీడికంత టిఫిన్ పెట్టించి కాఫీ ఇవ్వు. చూస్తుంటే ఆఫీసులో బాగా కష్టపడొచ్చినట్టున్నాడు అన్నాడు బలరామయ్య. ఎందుకు నాన్నా, కొడుకొచ్చాడని సంతోషపడకుండా నన్నిలా మాటలతో పొడుస్తావు? దేదీప్య కూడా అంతే. 2 రోజుల నుండి ఆఫీస్కెళ్లి కనిపించినా నా వైపు చూడట్లేదు. కనీసం నాకు సారీ చెప్పే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఒకసారి నువ్వు చెప్పొచ్చుగా నాన్నా, నాకు తను కావాలని, చేసిన తప్పుకు సారీ చెప్పాలనుకుంటున్నానని అన్నాడు దీపక్ చాలా జాలిగా చూసి. ఇంతకీ నేహ ఏమైందిరా అడిగాడు బలరామయ్య. నేహ లేదులే నాన్నా, ఏమైందో తెలీదు. అయినా నేహ గురించి ఇప్పుడెందుకు? ఇక నా జీవితంలోకి నేహ రాదు. దేదీప్య నా జీవితం అన్నాడు. విన్నావా నీ కొడుకేమంటున్నాడో? దేదీప్యే జీవితమట, నేహ కాదట. నేహనేం చేశాడో ఏమో. ఈ వయస్సులో మనకేంటి బాధలు అన్నాడు భయపడుతూ బలరామయ్య. మీరేం భయపడకండి, నేను వాడితో మాట్లాడతాను అని ఆమె అంటుంటే దేదీప్య వస్తున్నట్టు బయట కారు శబ్దం వినిపించింది. ఆమె మాట్లాడకుండా ఆగిపోయింది. 1 గంట గడిచాక పనమ్మాయి వచ్చింది. భోజనం చెద్దురుగాని రెండమ్మా, మేడం పిలుస్తున్నారు అని. సరే వస్తున్నాం, నువ్వెళ్ళు అంటూ పనమ్మాయిని పంపించి, నువ్వు కూడా రా దీపక్, అందరం కలిసి తిని చాలా రోజులైంది కదా అంది భ్రమరాంబ. వద్దమ్మా, మీరు తిని రండి, నేనిక్కడే ఉంటాను. నేను తన కోసం 2 రోజుల నుండి ఆఫీస్కి ఇంటికి వస్తున్నానని చెప్పండి చాలు అన్నాడు. చెప్తాను, కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా కనిపించు. నువ్వు బాగా మారిపోయి తనకింకా దగ్గరగా వస్తున్నావని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరగాలన్నా అది నీ ప్రాప్తం అందావిడ. అలాగే అంటూ దీపక్ గబగబా ఫ్రెషప్ అయి అమ్మతో నాన్నతో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లాడు. అప్పటికే దేదీప్య వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంది. దీపక్ దేదీప్యకు దగ్గరగా వెళ్లి, హాయ్ దేదీప్య అన్నాడు పలకరింపుగా. ఆమె అతని వైపు చూసింది కాని ఆ చూపులో ఎలాంటి భావం లేదు. ఎందుకొచ్చావు అని కూడా లేదు. బలరామయ్య భ్రమరాంబల కొడుకుగా వాళ్లను చూసిపోవాలని వచ్చినట్టుగానే అనుకుంది. వెంటనే పనమ్మాయి వైపు చూసి, అందరికీ వడ్డించు అంది. వడ్డించాక ప్రశాంతంగా తన పాటికి తను తింటూ కూర్చుంది. తన భోజనం అవగానే, అత్తయ్య, మీరు నెమ్మదిగా తిని వెళ్ళండి. నేను అర్జెంటుగా మాట్లాడాల్సిన ఫోన్ కాల్స్ ఉన్నాయి, నా గదిలోకెళ్తాను అంటూ దేదీప్య లేచి తన గదిలోకి వెళ్ళింది. దీపక్ కూడా లేచి, దేదీప్య అంటూ ఆమె వెనకాలే వెళ్ళాడు. ఆమె మాట్లాడకుండా, నాకింకా గుర్తుంది దీపక్, నువ్వు నన్ను ఎంత అవమానించి వెళ్ళావో. ఇప్పుడు నువ్విలా రాగానే స్వాగతం పలుకుతానని ఎలా అనుకున్నావ్ అని మనసులో అనుకుంటూ డోర్ పెట్టుకుంది. ఆ డోర్ వచ్చి అతని మనసుకు తగిలినట్టే విలవిల్లాడాడు. వెంటనే అమ్మా నాన్నల దగ్గరకు వెళ్లి, చూశారుగా అమ్మా, నేను పిలుస్తున్నా పలక్కుండా ఎలా డోర్ పెట్టుకుందో. ఆఫీసులో కూడా ఇంతే. నేను ఎప్పుడు వెళ్లి కనిపించినా నా వైపు చూడదు. ఒక్కసారి మాట్లాడు ప్లీజ్ అని ఎంత రిక్వెస్ట్ చేసినా మాట్లాడదు. టైం లేదంటూ వెళుతుంది. ఏం మనిషమ్మా నీ కోడలు? కట్టుకున్న భర్తతో ఇలాగేనా ఉండేది? తన విషయంలో నేనెంత పశ్చాత్తాపపడుతున్నానో అర్థం చేసుకోదే అన్నాడు బాధగా, కోపంగా. ఇప్పుడు నీదాకా వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు.
కాని నువ్వు అర్థం చేసుకున్నావా తనని? నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళలేదా? చివరికి మమ్మల్ని కూడా. ఎప్పుడైనా పరిస్థితులు చూసేవారికొకలాగా, అనుభవించేవారికొకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికున్నంత బాధ చూసేవారికుండదు. ఇప్పుడు నీ బాధ కూడా అంతే. పద, గదిలోకెళ్ళి మాట్లాడుకుందాం. పనమ్మాయి కూడా తిని ఇదంతా సర్దేస్తుంది అంటూ లేచింది భ్రమరాంబ. ముగ్గురు కలిసి గదిలోకి వెళుతుంటే హాల్లో ఉన్న ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది. అటువైపు చూశాడు దీపక్. అమెరికా నుండి దేదీప్య వాళ్ళ అన్నయ్య దేవేందర్ ఫోన్ చేస్తున్నట్టుంది. దేదీప్య ఫోన్ ఎంగేజ్ వస్తుంది కదా, అందుకే ల్యాండ్ ఫోన్ కి చేశాడు మనతో మాట్లాడాలని. రోజూ ప్రేమగా పలకరిస్తాడు, ఎలా ఉన్నారు అంటూ. దేదీప్యలాగే అతను కూడా చాలా మంచివాడు. ఫోనెత్తి మాట్లాడు భ్రమరా అన్నాడు బలరామయ్య. నువ్వాగమ్మా, నేను మాట్లాడతాను అంటూ వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్లాడు దీపక్. రిసీవర్ అందుకుని, హలో బావగారు, దీపక్ని మాట్లాడుతున్నాను, ఎలా ఉన్నారు అన్నాడు. బాగున్నాను దీపక్, చాలా రోజులైంది మాట్లాడి. దేదీప్య ఎప్పుడు మాట్లాడినా దీపక్ బయటికెళ్లారన్నయ్యా అంటుంది. ఎలా ఉంది మీ ఆఫీస్ వర్క్ అన్నాడు దేవేందర్. అంటే దేదీప్య నా గురించి వాళ్ళ అన్నయ్యకేమీ చెప్పలేదన్నమాట. థ్యాంక్ గాడ్ అని మనసులో అనుకుంటూ చాలాసేపు దేవేందర్తో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. దేవేందర్తో మాట్లాడాక ఇప్పుడు తనకి అందరూ ఉన్నారన్న ఫీలింగ్ కలిగింది దీపక్కి. అమ్మా, దేదీప్య ఒక్కసారి కూడా నా గురించి వాళ్ళ అన్నయ్యతో చెప్పలేదా? చెప్పిందేమో ఆయన ద్వారా నా ప్రాబ్లంని సాల్వ్ చేసుకుందాం అనుకున్నాను. చెప్పినట్టు లేదు కదా అన్నాడు. దీని గురించి నాకు కూడా తెలియదురా దీపక్, కాని ఒక్కటి మాత్రం చెప్పగలను. దేదీప్య దేనికెంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇస్తుంది. మాట్లాడే మాటలు కాని, చేసే పనులు కాని, పాటించే పద్ధతులు కాని చాలా స్పష్టంగా ఉంటాయి. అనవసరంగా ఏదీ చెయ్యదు, చెప్పదు. నీ విషయంలో కూడా అంతేనేమో అనంటూ గదిలోకి వెళ్ళింది. ఆమె వెనకాలే బలరామయ్య, దీపక్ వెళ్లారు. గదిలోకి వెళ్లగానే బలరామయ్య పడుకున్నాడు. ఆమె కొడుకుతో మాట్లాడుతూ కూర్చుంది. ఇక నువ్వు వెళ్ళు దీపక్, చాలా రాత్రయింది. పనమ్మాయి గేటుకు తాళం వేస్తుంది అంది భ్రమరాంబ. నేను వెళ్ళనమ్మా, వెళ్ళినా అక్కడ నాకు నిద్ర పట్టదు. దేదీప్య మీరు గుర్తొస్తుంటారు. ఇక్కడే నాన్న దగ్గర పడుకుంటాను అన్నాడు దీపక్. సరే పడుకో, నేనిలా ఈ సోఫాలో పడుకుంటాన్లే అంటూ ఆమె సోఫాలో పడుకుంది. దీపక్ తండ్రి పక్కన పడుకున్నాడు. తెల్లవారగానే నిద్రలేచాడు దీపక్. పనమ్మాయి తెచ్చిచ్చిన కాఫీని అమ్మతో నాన్నతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ తాగాడు. కాఫీ తాగాక, అమ్మా నేను వెళ్తాను, ఫ్రెషప్ అయి ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్ అయ్యాక ఇక్కడికే వస్తాను. నా గురించి కొంచెం నువ్వైనా మాట్లాడమ్మా దేదీప్యతో. తను నా మీద చాలా సీరియస్ గా ఉంది. నాన్నా, నువ్వు కూడా మాట్లాడు. ఇప్పుడు మీరే మమ్మల్ని కలపాలి. వెళ్తున్నా అని చెప్పి వెళ్ళాడు దీపక్. దీపక్ వెళ్ళాక, అమ్మా దేదీప్య అంటూ దేదీప్య దగ్గరకు వెళ్ళింది భ్రమరాంబ. చెప్పండి అత్తయ్య, ఏమైనా కావాలా అంది టైం చూసుకుంటూ. ఏం వద్దమ్మా, దీపక్ వచ్చాడు అంది. చూశాను కదా రాత్రి, ఇక్కడ మీరున్నారని తెలిసి వచ్చినట్టుంది. ఏమన్నాడు మీ అబ్బాయి ఇక్కడ మిమ్మల్ని చూసి అంది దేదీప్య. అతను తన కోసమే వచ్చాడని ఆమెకు తెలుసు. వాడు మా కోసం రాలేదమ్మా, నీకోసమే వచ్చాడు. వచ్చాక ఇక్కడ మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయాడు. తరువాత సంతోషించాడు. ఇన్ని రోజులు వాడి నెత్తిమీద కూర్చున్న పీడ వెళ్లిపోయింది. తప్పు తెలుసుకుని వచ్చాడు. నీతో మాట్లాడాలని తొందరపడుతున్నాడు అంది. దేదీప్య ఆ మాటలకి ఏమాత్రం స్పందించలేదు. ఆమె ఇప్పుడు అర్జెంటుగా లక్ష్యాన్వేష్తో కలిసి యశోధర వాళ్ళ ఇంటికి వెళ్లే పనుండడంతో, నాకు టైం అయిందత్తయ్యా, నేను వెళ్ళాలి. యశోధర ఆంటీ మహిళా సంఘ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఆ న్యూస్ ని అన్ని పేపర్లు కవర్ చేశాయి. మా లక్ష్యం పేపరు హైలైట్ చేసింది. త్వరగా వెళ్ళాలి. నా కోసం వెయిట్ చేస్తుంటారు. ఇప్పటికే ఆలస్యమైంది అంటూ వెళ్ళింది. లక్ష్యాన్వేష్ను కలిసింది. ఇద్దరూ స్వయంగా వెళ్లి యశోధరను అభినందించారు. యశోధర దేదీప్య వైపు ప్రేమగా చూస్తూ, మీ అత్తమామలు నీ దగ్గరే ఉన్నారట కదా, బావున్నారా అని అడిగింది. బావున్నారంటీ, మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు. ఒకసారొచ్చి మిమ్మల్ని పలకరిస్తామని కూడా అన్నారు అంది దేదీప్య నవ్వుతూ. యశోధర కూడా నవ్వింది. లాలిత్యను పిలిచి జ్యూస్ తీసుకురమ్మని చెప్పింది యశోధర. అత్తగారి మాటలకు అందమైన టాయ్లా తల ఊపి బుద్ధిగా కిచెన్లోకి వెళుతున్న లాలిత్యను చూసి ఆశ్చర్యపోయింది దేదీప్య.
ఇంత మార్పా లాలిత్యలో? లాలిత్యలో వచ్చిన మార్పును నమ్మలేకపోయినా సంతోషంగా ఉంది. లేటెస్ట్ ప్రింటెడ్ శారీలో చేతుల నిండా గాజులతో సగం వరకు గట్టిగా అల్లి వదిలేసిన పొడవైన జడలో, ఆ తలలో మూరెడు సన్నజాజి మాలతో చూస్తుంటే లాలిత్య మళ్లీ పుట్టిందా అనిపించేలా కొత్తగా ఉంది. ఇంకా చెప్పాలంటే సంస్కృతికి మారుపేరులా మూర్తీభవించిన తెలుగుతనంతో మనసారా చూడాలనిపించేలా ఉంది. దేదీప్య కళ్లలో భావాలను, మనసులోని సందేహాలను పసిగట్టింది యశోదర. లాలిత్యకి విజయవాడలో ఉండే ఫేమస్ సైకియాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించాక చాలా మారిపోయింది దేదీప్య. ఒకప్పుడు లాలిత్యను చూసిన వాళ్ళు ఇప్పుడు నమ్మలేకపోతున్నారు. నా కోడలు ఎలా ఉండాలని నేను కోరుకున్నానో లాలిత్య అలా తయారైనందుకు గొప్పగా ఫీలవుతున్నాను అంది దేదీప్యనే చూస్తూ యశోదర. గతంలో ఒక మగ మృగం చర్య వల్ల లాలిత్య మానసిక వ్యాధికి గురైందని యశోదరకు తెలియదు. దేదీప్య కూడా ఆ వివరాలు అడగలేదు. కిచెన్లోకి వెళ్లి జ్యూస్ తయారు చేస్తున్న లాలిత్య ఆలోచనలు లక్ష్యాన్వేష్ పక్కన కూర్చుని ఉన్న దేదీప్య చుట్టూ తిరుగుతున్నాయి. వాళ్ళిద్దరూ కూర్చున్న విధానం కాని, మాట్లాడుతున్న తీరు కాని ఎక్స్ట్రాఆర్డినరీగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు లాలిత్యలో కలిగిన సంకుచిత భావాలను తరిమికొడుతున్నాయి. అలాంటి భావాలు తనలో కలిగినందుకు సిగ్గుగా ఉంది, పశ్చాత్తాపంగా ఉంది, బాధగా ఉంది లాలిత్యకు. నేనేనా దేదీప్యను పరుషమైన, కఠినమైన మాటలతో అంతగా కుళ్లబొడిచింది అని కూడా ఆశ్చర్యపోతోంది. ఇదంతా నేహ వెళ్లిపోయిందని ఆ వీధిలోని వాళ్లంతా దేదీప్య గొప్పతనాన్ని, మంచితనాన్ని ప్రశంసిస్తుంటే విని ఆత్మ పరిశీలన చేసుకున్నాక ఆమెలో కలిగింది. ట్రేలో జ్యూస్ గ్లాసులను పెట్టుకునొచ్చి ముగ్గురికి ఇచ్చింది లాలిత్య. దేదీప్య ముందు ఒక్క క్షణం సైలెంట్ గా నిలబడింది. దేదీప్య, మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. మీ పట్ల మిస్బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ అంది. ఒక్క క్షణం లాలిత్య వైపు చూసింది దేదీప్య. లాలిత్య అంతరంగం నుండి సుగంధంలా వెలువడిన ఆ సంస్కారానికి వశమైపోయింది దేదీప్య. సభ్యతా సంస్కారాలకి ఖరీదు లేనప్పటికీ అవి అన్నిటినీ కొనగలవు, దేన్నైనా సొంతం చేసుకోగలవు. అందుకే ఆ ముగ్గురు మంత్రముగ్ధులై నమ్రత నిండిన కళ్లతో ఆమెనే చూస్తున్నారు. దేదీప్య వెంటనే ఇట్స్ ఓకే అంది. చాలా కూల్గా, ప్లెజెంట్ గా లాలిత్య చేతిని తన చేతిలోకి స్నేహభావంతో తీసుకుంది. యశోదర వాళ్ళిద్దరి వైపు తృప్తిగా చూసింది. చూడన్వేష్, ఒక మహిళా సంఘ అధ్యక్షురాలిగా నాదో చిన్న కోరిక అంది యశోదర. చెప్పండి మేడం, ఏంటా కోరిక అన్నాడు లక్ష్యాన్వేష్. రోజు రోజుకి ఆడవాళ్ల సమస్యలు పెరిగిపోతున్నాయి అన్వేష్. పెళ్లి కాగానే తన సంపాదనంతా చెడ్డ అలవాట్లకి ఖర్చు పెడుతూ భార్యల్ని వాళ్ల బాధలకి వాళ్లను వదిలేస్తున్నారు. చేతనైతే బయటికెళ్లి సంపాదించుకోమని సలహా ఇస్తున్నారు. బయటికెళ్లగానే ఉద్యోగాలు రావడానికి వాళ్లేమైనా ఎంబీఏలు, ఎంసీఏలు చేశారా? చాలా వరకు అక్షర జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి అంటూ ఆగిపోయిందావిడ. యశోదర చెప్పేది వింటూ ఇంకా ఏం చెప్తుందో విందామన్నట్టుగా చూస్తున్నారు దేదీప్య, లక్ష్యాన్వేష్. ఈ ప్రపంచంలో ఎవరికైనా భర్తతో సుఖంగా కాపురం చేసుకుంటూ ఆనందంగా ఉండాలనే ఉంటుంది. దానికోసమే ప్రయత్నిస్తారు. కాని అది దొరకనప్పుడు ఏం చెయ్యాలి అన్నదే మా ఆలోచన. స్త్రీలం కాబట్టి ఎందుకు పనికిరామన్న భావంతో, బయటకొస్తే చలామణి కాలేమేమో అన్న భయంతో భర్త తనని పట్టించుకోకపోయినా అలాగే నెట్టుకొస్తున్నారు. వ్యక్తిత్వం బాగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఇలా ఎన్ని రోజులు నెట్టుకురాగలరు అన్నదే మా బాధ. అందుకే ఇలాంటి వాళ్ల కోసం ఒక పరిశ్రమ లాంటిది పెట్టాలని నిర్ణయించుకున్నాను అంది యశోదర. మీ ఆలోచన బావుంది మేడం అంటూ యశోదరను మెచ్చుకున్నాడు లక్ష్యాన్వేష్. నా ఆలోచన కార్యరూపంలోకి రావాలంటే ఆర్థికంగా కొంత హెల్ప్ చేయడానికి మీలాంటి వాళ్లు ముందుకు రావాలి అంది యశోదర. ష్యూర్ మేడం అంటూ వెంటనే చెక్ రాసి యశోదర చేతికిచ్చాడు లక్ష్యాన్వేష్. ఇక మేం వెళ్ళొస్తాం మేడం అంటూ ఆ ఇద్దరూ బయటకొచ్చారు. దేదీప్యను తన కారులో ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి, దేదీప్య, నాకు కావ్య ఇంటడ్రస్ ఇవ్వు, వెళ్లి కలవాలి. ఈ మధ్యన నా మీదెందుకో కోపంగా ఉంది, కాల్ చెయ్యట్లేదు అన్నాడు. దేదీప్య కావ్య ఇంటడ్రస్ చెప్పగానే అతని కారు కదిలింది. దేదీప్య చెప్పిన అడ్రస్ ప్రకారం లక్ష్యాన్వేష్ కారు వెళ్లి సంపంగి చెట్టు ఉన్న ఇంటి ముందు ఆగింది.
కారు దిగిన లక్ష్యాన్వేష్ హుందాగా నడుస్తూ బాల్కనీలో నిలబడి ఉన్న సరళమ్మ దగ్గరకు వెళ్ళాడు. కావ్య ఉందా అండి? అడిగాడు లక్ష్యాన్వేష్. ఉంది, మీరెవరు? అంది సరళమ్మ. కావ్య ఫ్రెండ్ని, లక్ష్యాన్వేష్ అని చెప్పండి అన్నాడు. కూర్చోబాబు, పిలుస్తాను అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. కావ్య, ఎవరో లక్ష్యాన్వేషట, నీకోసం వచ్చాడు అంటూ కావ్య ఉన్న బెడ్రూమ్ డోర్ తట్టింది సరళమ్మ. లక్ష్యాన్వేష్ పేరు వినగానే ఆ వస్తున్నా అంటూ మెరుపులా బయటకొచ్చింది కావ్య. లైట్ పింక్ కలర్ శారీలో ఉన్న కావ్య తల తుడుచుకుంటూ వెళ్లి లక్ష్యాన్వేష్కి ఎదురుగా నిలబడింది. హాయ్ చెప్పి కూర్చుంది. ఇవాళ నిద్ర లేవడం లేట్ అయింది అన్వేష్, ఆఫీస్కి టైం అయింది అంది తన వేళ్లను జుట్టులోకి పోనిచ్చి సవరించుకుంటూ. నాకోసం ఇవాళ ఆఫీస్కి వెళ్లడం మానుకోలేవా కావ్య? నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు అన్వేష్. జుట్టు వదిలి న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుంటున్న కావ్య అతని మాటలకి తలెత్తకుండానే కళ్లతో చూసింది. ఆ చూపు నేరుగా అతని గుండెల్ని తాకింది. వెంటనే కావ్యకి దేదీప్య గుర్తుకు రావడంతో నాకివాళ ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉంది, సారీ అంది. లక్ష్యాన్వేష్ ఏం మాట్లాడలేదు. లోలోన బాగా ఫీల్ అయ్యాడు. అది గమనించిన కావ్య ఊరుకోదలుచుకోలేదు. మీ అవసరానికి దేదీప్యను ఆఫీసులో బాగా ఉపయోగించుకుంటున్నారు. ఆమె పర్సనల్ లైఫ్ లో జరుగుతున్న సమస్యల్ని చెప్తున్నప్పుడు వినాల్సిన అవసరం కూడా లేనట్టు నా కాల్ కట్ చేశారు. ఇప్పుడు నా పని వదిలేసుకుని మీకోసం ఎలా వస్తాననుకున్నారు అంది కావ్య. నవ్వాడు లక్ష్యాన్వేష్. నువ్వు ఈ మధ్య ఊర్లో లేవా కావ్య అన్నాడు. లేను, నల్గొండ వెళ్లి ఈరోజే వచ్చాను. ఏ, ఎందుకలా అడుగుతున్నారు అంది. చూడు కావ్య, దేదీప్య గురించి నీకన్నా నేనే ఎక్కువగా ఆలోచిస్తాను. ఎందుకంటే ఆమె నాకు ఇప్పుడు మంచి స్నేహితురాలు. నువ్వు ఆ రోజు ఫోన్లో మాట్లాడిన వెంటనే నేహ దగ్గరకు వెళ్లి మాట్లాడాను. తాతయ్యతో చెప్పి కాగజ్ నగర్లో ఉంటున్న పేపర్ మిల్లులో నేహకి ఉద్యోగం ఇప్పించాను. ఆమె ఇక వైజాగ్ రాదు. ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా అంటూ తిన్నగా ఆమె కళ్లలోకి చూశాడు. దేదీప్యకి అంత సహాయం చేసిన లక్ష్యాన్వేష్ని తొందరపడి అలా అన్నందుకు వెంటనే సారీ చెప్పింది కావ్య. ఎప్పుడు చూసినా మీ ఫ్రెండ్ దేదీప్య గురించి ఆలోచిస్తావా? నేను కూడా నీకు అని అంటుండగా సరళమ్మ అటువైపు రావడంతో చెప్పాలనుకున్నది ఆపేశాడు లక్ష్యాన్వేష్. సరే, మీతో కలిసి బయటకొస్తాను, ఒక 10 minutes వెయిట్ చేయండి అంటూ లోపలికెళ్ళింది. మమ్మీ, నేను ఆఫీస్కెళ్తున్నా అంటూ బయటకొచ్చి లక్ష్యాన్వేష్ కారెక్కింది. కారు నడుపుతున్నాడు లక్ష్యాన్వేష్. అతని చూపులు రోడ్డుని గమనిస్తున్నా మనసు కావ్యను చూస్తోంది. కావాలనుకున్నది దొరక్కపోయినా దొరికిన దాన్ని కావలసిన విధంగా మార్చుకోవడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. మనసును సంసిద్ధం చేసుకుంటున్నాడు. దేదీప్యకి అప్పట్లో మీరు పంపిన మెసేజ్లు చూసుకుందామనొచ్చారా మా ఇంటికి అంటూ టాపిక్ ని దేదీప్యపైకి మళ్లించింది. పర్వాలేదు, అప్పటి విషయాలు నువ్వింకా మర్చిపోయినట్టు లేవు అన్నాడు. అప్పట్లో ఎప్పుడు మీరు నా దగ్గరకొచ్చినా దేదీప్య గురించి తెలుసుకోవడానికే కదా, ఎలా మర్చిపోతాను? ఇవాళ కూడా అందుకే వచ్చారేమో అనుకున్నా అంది. ఇందాక నేనేదో మాట చెప్పబోయి ఆగాను, అదేంటో అడగవా అంటూ బీచ్ దగ్గర కారాపాడు. అర్థం కానిది దొరకనిది సైతం వెతికి పట్టుకునే సత్తా ఉన్న లక్ష్యాన్వేష్కి కావ్య అంతరంగాన్ని అంచనా వేయడం అంత కష్టమేం కాదు. అవును కదూ, మర్చిపోయాను, చెప్పండి అంది కావ్య. ఏంటో కావ్య, ఇదివరకు ఏ విషయమైనా నీ దగ్గరే మాట్లాడగలిగేవాణ్ణి. ఇప్పుడు నీ విషయమే నీ దగ్గర మాట్లాడాలంటే టెన్షన్గా ఉంది అన్నాడు కావ్యనే చూస్తూ. ఇద్దరూ కారు దిగి ఇసుకలో మెల్లగా నడుస్తున్నారు. కావ్యకి అతని మాటలు కొత్తగా అనిపిస్తున్నాయి. తను కలగన్నది నిజం కాబోతుందా అని అనుమానం వచ్చింది. మళ్లీ తన అనుమానం నిజం కాదేమో అనుకుంది. చెప్పు అన్వేష్, నా ద్వారా మళ్లీ ఏదైనా సాధించుకోవాలనుకుంటున్నారా అంది కావ్య. ఆమె మాటల్లోని ఆత్మాభిమానానికి కదిలిపోయాడు లక్ష్యాన్వేష్. ఒకవేళ నిన్నే సాధించుకోవాలనుకుంటే అన్నాడు. ఆ మాటలకి నడుస్తున్న కావ్య అడుగులు ఆగిపోయాయి. లక్ష్యాన్వేష్ కావ్య ముఖంలోని మార్పుల్ని గమనిస్తున్నాడు. జోక్ చేయడానికా నన్నింత దూరం తీసుకొచ్చారు అంది కావ్య ఉడుక్కుంటూ. వెంటనే ఆమె వైపు చూశాడు. మా అమ్మ నాన్నగారు ఈ మధ్యన నన్ను పెళ్లి చేసుకోమని తొందర చేస్తున్నారు కావ్య. పెళ్ళనగానే ఎందుకో ముందుగా నువ్వే గుర్తొచ్చావు.
నేనంటే ఏంటో నీకు తెలుసు. నీ మనసు, నీ ఆపేక్ష నాకు తెలుసు. నువ్వు కాక ఇంకెవరో నా లైఫ్లోకి రావడమెందుకు? ఇది నా మనసులోని మాట. నీకు చెప్పాలనిపించింది చెప్పాను అన్నాడు. కావ్య ఏం మాట్లాడకుండా అతన్నే గమనిస్తోంది. దేవుడు మనిషికి మరిచిపోవడమనే గొప్ప వరాన్నిచ్చాడు కావ్య. నేను దేదీప్యను ప్రేమించానన్నది ఎంత నిజమో, నిన్నిప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది అంతే నిజం అన్నాడు. కావ్య కళ్ళలోకి అనుకోకుండా నీళ్లొచ్చాయి. ఇది కళా నిజమా అన్వేష్ అని పైకనలేదు కాని మనసులో అనుకుంది. ఆమె మనసుతో పాటు ముఖం కూడా వేల కాంతులతో వెలిగినట్టయింది. గుండె లోపల గూడు కట్టుకున్న భావం సముద్రపు హోరులా మారింది. చైతన్యమైన అలలా ఉరకలేస్తోంది. నా మనసు గురించి నీకన్నా ఎక్కువగా చదివిన వాళ్ళెవరూ లేరు కావ్య. అందుకే నువ్వైతేనే నాకు కరెక్ట్ అనిపించింది. అయినా ఒక్కటి చెప్పు, నీ మనసులో నేను లేకపోతే నా దగ్గర ఎప్పుడూ కావాలనే దేదీప్య ప్రసక్తి తెచ్చేదానివి. దేదీప్య వంకతో ఆఫీస్కు తరచుగా వచ్చి నన్ను గమనిస్తుండేదానివి. నాకు దేదీప్యకి మధ్య ఇప్పుడు కూడా ఏమైనా జరుగుతుందేమో చూద్దామనొచ్చేదానివి. మరి ఏమీ లేదని తెలిసాక కూడా నువ్వెందుకొచ్చావు? నాకోసమే కదా అన్నాడు. ఆ మాటలు వినగానే కావ్యకి తన మనసుని లక్ష్యాన్వేష్ దొంగతనంగా చదివాడని అర్థమైంది. పిడికెడు అనుభూతి కోసం హృదయాన్ని పోగొట్టుకున్న క్షణం నుండి నాలోనే ఉన్న నీకోసం నా మనసు నిద్రపోలేదు అన్వేష్. పదాలు దొరకని ప్రపంచంలోకి వెళ్లి మౌనంగా నిన్నే గమనిస్తోంది. నీ చుట్టే తిరుగుతోంది అంది కావ్య. లక్ష్యాన్వేష్ హృదయం ఉప్పొంగింది. విశాఖ సముద్ర తీరాన్ని తాకే కెరటంలా. దేదీప్య పత్రికాఫీసు నుండి ఇంటికొచ్చాక రిఫ్రెష్ అయ్యి భోంచేసింది. ఓ 5 నిమిషాలు బయటకు చూస్తూ బాల్కనీలో నిలబడింది. ఆ తరువాత తన బెడ్రూంలోకి వెళ్లి చదువుకుంటూ కూర్చుంది. రోజులాగే ఆ రోజు కూడా దీపక్ డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించడం గుర్తొచ్చింది దేదీప్యకి. మాట్లాడకపోయినా అతనలా రోజూ కనిపించడం బాగానే ఉంది. అప్పుడప్పుడు ఇంటి పనుల్లో కూడా చొరవ, బాధ్యత చూపిస్తున్నాడు. నేను ఈ ఇంటి యజమానిని, ఈ ఇల్లు నాది అన్నది కూడా అతని ప్రవర్తనలో కనిపిస్తుంది. అతన్నలా చూస్తుంటే ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్న వెలితి తగ్గినట్టుగా ఉంది. అదే సమయంలో బలరామయ్య పక్కన పడుకుని ఉన్న దీపక్ సడన్ గా లేచి, అబ్బా అమ్మా, నువ్వెలా నిద్రపోతున్నావే? నాన్నేంటి ఇలా దగ్గుతున్నాడు? బాబోయ్, ఈ గదిలో నేనొక్క క్షణం కూడా ఉండలేను. నాకసలే దగ్గంటే ఇరిటేషన్ అంటూ దిండు పట్టుకుని హాల్లోకి వెళ్లాడు. అక్కడున్న సోఫాలో పడుకున్నాడు. భ్రమరాంబ భయపడుతూ, ఈయనకేమైంది రోజు ఇంతలా దగ్గుతున్నాడు? పడని తిండేమైనా తిన్నాడా? లేదే, తినలేదే. ఇప్పుడే వెళ్లి దేదీప్యకు చెప్పాలి. డాక్టర్ని పిలిపిస్తుంది. కొడుకు పట్టించుకోకపోయినా కోడలు పట్టించుకుంటుంది అని మనసులో అనుకుంటూ బయటికెళుతుంటే బలరామయ్య దిగ్గున లేచాడు. నువ్వెక్కడికే వెళుతున్నావు అన్నాడు. ఉండండి, ఇప్పుడే వెళ్లి కోడల్ని పిలుచుకొస్తాను. గుండె ఆగేలా దగ్గుతున్నారు. మీ దగ్గు వింటుంటే ముందు నేను పోయేలా ఉన్నాను అంది. అది నిజం దగ్గు కాదులేవే. మొన్న కోడలి మనసు కనుక్కుందామని ఏడ్చాను చూడు, అలాంటిదే ఇది. దీపక్ని మన గదిలో నుంచి బయటకు పంపాలని అలా దగ్గాను అన్నాడు. చిచి, ఇదేం పాడుబుద్ధి మీకు? కన్న కొడుకు కష్టంలో ఉండి నాన్న అంటూ వచ్చి పక్కన పడుకుంటే మొన్న ఏడ్చానే, అలాంటిదే ఇది అంటూ వాణ్ణి గదిలో నుంచి వెళ్ళగొడతారా? వాడు మన గదిలో ఉంటే ఏమైందిప్పుడు అంది. కారణం లేకుండా నేనేది చెయ్యను భ్రమరా. వాడు వెళ్ళింది హాల్లోకేగా. ఇక వాణ్ణి రోజూ అక్కడే ఉండని. ఏదో ఒకరోజు అక్కడ్నించి కోడలి గదిలోకి వెళతాడు. అలా వెళ్లాలనే గట్టిగట్టిగా దగ్గి నా పక్కన లేకుండా చేశాను. లేకుంటే ఎన్ని రోజులైనా మన గదిలోనే ఉండేలా ఉన్నాడు. ఎలా ఉంది నా ఆలోచన అన్నాడు. మీ ఆలోచన బాగానే ఉంది, కానీ దేదీప్య గదిలోకి వాడు వెళ్లడం అంత సులభమా? అసలలా వెళ్ళగలడా వాడు అందావిడ. వెళ్ళగలడు. ఆ అధికారం భర్తగా వాడికే ఉంది. ఇక ఈ ఇంటిని దేదీప్యను వదిలి వెళ్లమన్నా వెళ్లేలా లేడు. మొన్నో రోజు రాత్రి ఏమన్నాడో తెలుసా? నాన్నా, నాకిప్పుడే వెళ్లి దేదీప్యను నిద్రలేపి తనతో మాట్లాడాలనుంది. మాట్లాడుకుంటే నాకు ఈ బాధ, ఆరాటం తగ్గేలా లేదు. కళ్ళు మూసుకున్నా తనే కనిపిస్తుంది. కాని తన అంగీకారం లేకుండా నేను వెళ్లలేను, అందుకే ఆగుతున్నా. లేకుంటే ఎప్పుడో వెళ్లేవాడిని. అయినా చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు తన దగ్గరికి వెళతాను అన్నాడు
అలా అన్నవాడు ఊరుకుంటాడా? తన ప్రయత్నాలు తను చెయ్యడా? నువ్వింకేం మాట్లాడకుండా పడుకో, వాడి బాధేదో వాడు పడతాడు అన్నాడు. ఆమె పడుకుంది. కొద్ది రోజులు గడిచాయి. దీపక్ వెళ్లి దేదీప్య పక్కన కూర్చున్నాడు. అతనలా కూర్చోవడం, ఆమె మౌనంగా ఉండడం, అతను లేచి వెళ్లడం చాలాసార్లు జరిగింది. ఈ రోజు అలా వెళ్లకుండా ధైర్యం చేసి, కావ్య అన్నీ చెప్పింది దేదీప్య. ఇప్పుడు నా మనసులో నీ పట్ల ఎలాంటి భేదభావాలు లేవు. అన్నీ సర్దుకున్నాయి. ఇప్పుడు నేను నీ మనిషిగా నీ దగ్గరకొచ్చాను అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. స్త్రీ ఎంత ఎత్తులో ఉన్నా ఆ స్త్రీ చేతిని ఒక్క భర్త మాత్రమే అలా పట్టుకోగలడు. కష్టం వచ్చినప్పుడు కాని, అమితమైన సంతోషం వచ్చినప్పుడు కాని, నీ మౌనమే నిన్ను రక్షిస్తుంది అన్నట్టుగా మాట్లాడలేదు దేదీప్య. సుఖంలోనూ కష్టంలోనూ ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆ గాంభీర్యం, ఆ స్థిత ప్రజ్ఞత దీపక్కి ఏదో నేర్పుతున్నట్టనిపించింది. తను ఇలా రావడాన్ని దేదీప్య అంగీకరించిందా లేదా అన్న సందేహం వచ్చిన వాడిలా ఒక్క క్షణం ఆమె ముఖంలోకి చూశాడు. కొన్ని సందర్భాల్లో భార్య ముఖంలోని భావాలను చదివే శక్తి ఏ భర్తకి ఉండదు. దీపక్ పరిస్థితి కూడా అలాగే ఉంది. తన భార్య తనను నచ్చి పరిపూర్ణంగా తను ఆమె మనిషినైతే బావుండు అని తొలిసారిగా అనుకున్నాడు. ఒక మనిషి నచ్చడం అనేది రకరకాలుగా ఉంటుంది. శరీరం నచ్చడం, ప్రవర్తన నచ్చడం, తెలివితేటలు నచ్చడం, డబ్బు నచ్చడం. అంతేకాని మొత్తంగా ఒకరికొకరు నచ్చడం అనేది ఎక్కడా జరగదు. అవతలి వారి మంచితనంతో పాటు వారి బలహీనతల్ని పట్టించుకోకపోవడం సర్దుబాటు. కొన్ని నచ్చడంతో మరికొన్నిటిని ఇష్టపడడం ప్రేమ. డబ్బు నచ్చడంతో మిగతావి వదిలిపెట్టడం వ్యాపారం. ఈ వ్యాపార సరళితో సాగే కొన్ని కాపురాలలో తన కాపురం కూడా ఒకటి. తనేమైనా ప్రత్యేకమైన వ్యక్తా అని తన మనసులో అనుకుంది దేదీప్య. దేదీప్య మౌనంగా ఉండడం చూసి, కాపురం అంటే వ్యాపారం కాదని తెలుసుకున్నాను దేదీప్య. ఇకపై నిన్ను పువ్వుల్లో పెట్టుకుని అంటున్న అతన్ని తన చేతి సైగతోనే మధ్యలో ఆపింది దేదీప్య. అతను వెంటనే ఆగాడు. నన్ను వీరెలా చూసుకుంటారో, ఎలా చూడగలరో నాకు తెలీదా? ఇప్పుడు నేను అన్నీ వదిలేసి మీ చెయ్యి పట్టుకుని కొత్తగా కాపురానికొచ్చినట్టు వచ్చినా నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూడరని, పువ్వులపై నడిపించలేరని తెలుసు. అక్కడ ఉండే ప్రతి ముళ్ళు ఎంత వాడిగా ఉంటుందో నాకు తెలుసు. కాని ఇప్పుడు మీ తోడు నాకెంతో అవసరం. మీ తోడు లేకుండా నన్ను ఈ సమాజం గౌరవించేంత ఎత్తుకు ఎదిగితే మీలాంటి భర్తలకి భార్యలుండరు, సేవలుండవు అని పైకి అనాలని ఉన్నా అనలేదు దేదీప్య. దేదీప్య మానవ సంబంధాలను ఎప్పుడూ డబ్బుతో లెక్క కట్టలేదు. మానవతా విలువల్ని పెంచుకుంది. అత్తమామల్ని ప్రేమతో ఆదరించింది. భర్తని క్షమించింది. స్వయం కృషిని నమ్ముకుని తనకు తానై నిలబడింది. అందుకేనేమో ఆమెను ఎప్పటిలా కాకుండా సరికొత్త చూపుతో చూశాడు దీపక్. ఇప్పుడతని మనసు నిండా మౌనరాగాలే. దేదీప్య తన చీర కొంగుతో అతని మోముపై చెమట బిందువుల్ని అద్దుతున్నట్టు, కురులతో ముఖాన్నంతా కప్పినట్టు అద్భుతమైన కలొచ్చింది దీపక్కి. దేదీప్య మాత్రం లక్ష్యం పేపర్లోని ఎడిటోరియల్ చదువుతూ, ఇక ముందు పాఠకుల్ని నైరాస్యపు అగాధాల్లోకి నెట్టివేసే సంపాదకీయాలకు స్వస్తి చెప్పి, హృదయాంతరాలను విప్పి చూపితే మనమెలా ఉంటామో దాన్నే వ్యక్తీకరించి దైనందిన జీవితంలోని అనుబంధాలను అక్షరాల్లోకి అనువదించాలి అని మనసులో అనుకుంటూ భర్త వైపు చూసింది. అతను కలలో నవ్వుకుంటున్నాడు. ఆ నవ్వునే చూస్తూ కూర్చుంది దేదీప్య. ఒక్క క్షణం ఆమె మనసులో ఏదో సంచలనం మొదలైంది. క్షణాల్లో అది గుండె నిండా వ్యాపించి ఆశ్చర్యపోయేలా చేసింది. కాని గతంలో తను ఒంటరిగా ఎవరూ చూడకుండా భోరున ఏడ్చుకున్న క్షణాల కన్నా ఈ క్షణాలు ఎంతో రిలీఫ్గా అనిపించాయి. ఆమె గుండె చప్పుడు ఆ గదిలోని ఏసీ చప్పుడుని ప్రేమగా ఆలింగనం చేసుకుంది. ఈ నవల ఇంతటితో సమాప్తమైందండి. మళ్ళీ ఇంకో నవలతో కలుస్తాను.